హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సురేష్, తేజూస్ కాంపిటేటివ్ వరల్డ్. ఈరోజు మనం దేశంలోని కేంద్రపాలిత ప్రాంతాలు, వాటి రాజధానుల గురించి తెలుసుకుందాం. మొదటిది లదాఖ్. దాని యొక్క రాజధాని లేహ్. ఇది వేసవి కాలంలో మాత్రమే రాజధానిగా ఉంటుంది. అలాగే శీతాకాలపు రాజధానిగా కార్గిల్ అనే ప్రాంతాన్ని పేర్కొంటాం. అలాగే రెండవది జమ్మూ కాశ్మీర్. దీని యొక్క వేసవి రాజధాని శ్రీనగర్. శీతాకాల రాజధానిగా జమ్మూ అనే ప్రాంతాలని పేర్కొనడం జరుగుతుంది. అలాగే అండమాన్ నికోబార్ దీవులు. దీని యొక్క రాజధాని పోర్ట్ బ్లేయర్. ఢిల్లీ, దీని యొక్క రాజధాని న్యూఢిల్లీ. దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ అనే ప్రాంతాలకు డామన్ అనే రాజధానిగా ఉంది. అలాగే పాండిచ్చేరి అనే ప్రాంతానికి పాండిచ్చేరి, చండీగఢ్ అనే ప్రాంతానికి చండీగఢ్, లక్షద్వీపులు అనే ప్రాంతానికి కవరత్తి అనేవి రాజధానులుగా కలవు. అయితే మన దేశంలో జాతీయ రాజధాని హోదా కలిగిన ఏకైక ప్రాంతంగా కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ అనేది కలదు. అలాగే పంజాబ్, హర్యానా అనే రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉన్న ఏకైక కేంద్రపాలిత ప్రాంతంగా చండీగఢ్ అనే ప్రాంతాన్ని మనం పేర్కొనవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తేజస్ కాంపిటేటివ్ వరల్డ్ని ఎంకరేజ్ చేయండి. మీరు ఇలా ఎంకరేజ్ చేయటం, మీరు లైక్ చేస్తే నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.